అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. ఒక వారం గ్యాప్ తర్వాత మనతో వేదికను పంచుకోవటానికి, అలాగే మీకు కొన్ని విషయాలు చేరవేయడానికి యశ్వంత్ వాళ్ళు తయారుగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం చర్చను కొద్దిగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లాస్ట్ వీక్లో నేను ప్రామిస్ చేసినట్లుగా మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ గురించి చెప్పాలి అని నాకు కూడా ఆతృతగానే ఉన్నా, కానీ దానికన్నా ముందు ఫౌండేషన్ కనుక సరిగ్గా వేయనట్లయితే మీకు సరైన విషయం అర్థమయ్యే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే మీకు విషయం చెప్పే బదులుగా కన్ఫ్యూషన్ యాడ్ చేస్తానేమో అనే భయంతో ఈరోజు ప్రాసెస్ కన్నా ముందు ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి సంగతుల గురించి కొద్దిగా చర్చిద్దాం. అందులోనే వాళ్ళు చర్చించేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది సెలబ్రిటీలు ఎండర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో డిపాజిట్ చేసినంత క్షేమంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అటువంటి దురభిప్రాయాలు, అంటే సదభిప్రాయాలు కూడా అయినా కానీ ఒక్కొక్కసారి టైం కలిసి వస్తే సదభిప్రాయాలు, టైం కలిసి రాకపోతే దురభిప్రాయాలు అయ్యేటువంటి అంచనాలకు ఎప్పుడూ కూడా సరైన అవగాహన ఉండటం ముఖ్యం. అందువల్ల ఇవాళ నేను చేయబోయేది ఏంటంటే మిత్స్, అంటే అపోహలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ లేదా వివరణలు ఏంటో కూడా తెలుసుకుంటే మనం రేపటి నుంచి మీలో ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఏమి ఆశించవచ్చు, ఎంతవరకు సజావుగా జరిగే అవకాశం ఉంటుందో తెలిస్తే మీకు తీరని ఆశాభంగం అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఈరోజు ప్రధానంగా నేను చర్చను చేపట్టబోయే ముందు ఏం చేస్తున్నానంటే, ఎప్పుడూ కూడా ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ సెలెక్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు ఎలా సెలెక్ట్ చేస్తారో పోయిన వారం మనం చర్చించాం. ఏమని, టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో చూసి ఒక 1 ఇయర్లో పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని అవే ఫ్యూచర్లో కూడా బాగుంటాయేమని కొనుక్కుంటారని చెప్పాం. అలాగే లాస్ట్ వీక్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే ఒక సర్టెన్ పీరియడ్లో 2010 నుంచి 2017 వరకు, తర్వాత 17 నుంచి 20 వరకు, 20 నుంచి 24 వరకు చూస్తే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ పరంగా సాధించలేకపోయాయి అని చెప్తే కొంతమంది కామెంట్స్ నాకు రాయటం జరిగింది. మీరు ఎప్పుడు నిఫ్టీతో పోలుస్తున్నారు, మిడ్ క్యాప్లో కూడా ఉంటాయి కదా కొన్ని స్కీమ్లు, కాబట్టి మీరు మిడ్ క్యాప్తో కూడా పోల్చాలి కదా అన్నారు. ప్రస్తుతానికి ఈరోజు ఎపిసోడ్లో కూడా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటం అనేటువంటి అంశాన్ని కొద్దిగా పక్కన పెట్టి ముందు మీకు వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది మిత్స్, దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఏంటి అనేది. ఇక్కడ నేను ఏం చేశానంటే, గడిచినటువంటి 2010 నుంచి 24 వరకు, అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే దాదాపుగా 176 నెలల పాటు, 176 నెలల్లో నేను ఏం చేశాను, టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో చూశాను. ఎలా చెక్ చేశాను? టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మీ అందరూ అంటే మీలో ఎక్కువ మంది అత్యధిక శాతం అవలంబిస్తున్నటువంటి పద్ధతి ప్రకారం టాప్ 5 స్కీమ్స్ ఏంటి అంటే, ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ 2012 మార్చిలో కనుక చూస్తుంటే 2011 ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి 2012 మార్చి వరకు 1 ఇయర్లో టాప్ ర్యాంకులు ఏమున్నాయో చెప్పాను. అలా టాప్ 5 తీసుకుని ఏం చేశానంటే 176 నెలలకి కలిపి ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా కలిపి ఎన్ని ఉంటాయో చూడటానికి ట్రై చేశాను. అంటే దాదాపుగా కొన్ని ఒక 700 800 వస్తాయనుకోండి. అవన్నీ వచ్చిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే, ఈ 850 870 80 ఉంటే కనుక స్కీములు, ఒక్కొక్క నెలలో 5 స్కీములు తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే, ఎన్ని స్కీములు ఈ 176 నెలల్లో ఎక్కువ సార్లు టాప్ 5లో, ఒకటిలో ఉండక్కర్లా, ఎప్పుడూ టాప్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఉండదు, కానీ ఇందులో ఎన్ని కనీసం టాప్ 5లో ప్రవేశం కల్పించుకున్నాయో చూసే ప్రయత్నం చేశాను. అలా చేస్తే ఆశ్చర్యకరంగా నాకు కనపడింది ఏంటంటే, మొత్తం 176 నెలలకి కలిపి ఉండవలసింది దాదాపుగా మనకి 780 800 ఉండాలి. కానీ నిజానికి ఎన్ని ఉన్నాయని చూస్తే 137 యూనిక్ స్కీములు మాత్రమే ఉన్నాయి. అంటే కొద్దిగా మీరందరూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంటే మంచి స్కీములు ఎక్కువసార్లు టాప్లోనే ఉంటున్నాయా అనుకుంటారు. 137 అంటే మనం చూసిన 176 నెలలు చూస్తే 137 స్కీములు మనకి అన్నిటికీ కూడా యూనిక్గా ఉన్నాయి. అంటే ఏం చేయాలి, మనం మ్యూచువల్ ఫండ్ కొనుక్కునేటప్పుడు టాప్ పెర్ఫార్మెన్స్ బట్టి మాత్రమే కనుక కొనుక్కుంటే, ఇవాళ హీరోలాగా మనం ఎంటర్ అయితే
మనం త్వరగా జీరోలాగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అది మంచిది కాదు అని నిరూపణకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసింది ఏంటంటే, ఇలా జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని మిత్స్ కూడా మిగిలిన ఏంటో కూడా చూద్దామనే ఉద్దేశంతో మీకు ఉదాహరణతో సహాయంగా, అంటే ఉదాహరణతో అనే కన్నా కూడా డయాగ్రమాటికల్గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి 2 డిఫరెంట్ పీరియడ్స్లో వచ్చిన టాప్ స్కీమ్స్ ఎలా ఉన్నాయో, ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పవలసి వస్తుందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి స్క్రీనే కనుక మనం చూసినట్లయితే మీకు అందులో 2016 జనవరి నాటికి, అంటే 2015 డిసెంబర్ నాటికి వచ్చినటువంటి 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే టాప్ ర్యాంకులు ఏమున్నాయని చూస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది. డిఎస్పి స్మాల్ క్యాప్ అని, ఆ తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎన్సీ అని, తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్, తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ అని, తర్వాత యూటీఐ ఎంఎన్సీ ఫండ్ అని 5 స్కీమ్లు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి ఇందులో మీకు చూపించింది ఏంటంటే ఆ 2016-1 ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే స్క్రీన్ మీద ఆ 2016-1 అని పైన కనబడుతుంది. క్రింద గ్రాఫ్లో కూడా ఒక రెక్టాంగిల్ లాగా వేసి అందులో నేను ఏం చూపించాను, దాని యొక్క ర్యాంక్ 1గా ఉన్నది. అంటే 2016 జనవరిలో మనం డబ్బులు పెడదాము అనుకుంటే టాప్ ర్యాంక్ ఏది అంటే డిఎస్పి స్మాల్ క్యాప్. మీరు ఇమేజ్లో రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో చూస్తే సెలెక్ట్ కాబడింది డిఎస్పి స్మాల్ క్యాప్, అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. కరెక్టే, మనం కొనుక్కున్న తర్వాత మనం ఆల్రెడీ 24లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒకసారి 1 ఇయర్ తర్వాత దాని యొక్క ర్యాంక్ ఎంత ఉందో కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ 2017 సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ బదులుగా కొద్దిగా 1.5 ఇయర్ టైంకి వచ్చేటప్పటికి దాని ర్యాంక్ ఎంత పడిపోయింది. 2016 జనవరిలో టాప్ ర్యాంక్ ఉన్న కంపెనీ స్కీము ఇప్పుడు దాదాపుగా 16th ర్యాంక్కి పడిపోయింది. అంటే అర్థమేంటి, అప్పట్లో బ్రహ్మాండం అనుకున్నది మనం అంటుకొని కూడా అంటుకోం. ఎందువలన టాప్ 5లో కొనుక్కుందాం అనుకుంటే మనకు నచ్చదు. కాబట్టి అప్పుడు కొనుక్కున్న వాళ్ళేమో కొనుక్కున్నాం కాబట్టి అట్టే పెట్టుకుంటారు, కొత్త వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా రూపాయి ఇందులో పెట్టరు. ఇదే సిస్టమ్ కనుక ఫాలో అవుతున్నట్లయితే ఇప్పుడు అది ఒక్క స్కీమ్కే పరిమితమా అని చూడటానికి వీలుగా సెకండ్ స్కీమ్ కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సెలెక్ట్ చేయబడింది పైన. ఇది కూడా 2016లో చూస్తే సెకండ్ ర్యాంక్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ కూడా సెకండ్ ర్యాంకే కనపడుతుంది. కానీ మనం చూడవలసింది ఏంటి, ఇప్పుడు ఇది 1 ఇయర్ తర్వాత ఏ పొజిషన్లో ఉందో కూడా ఒకసారి చూస్తే ఎందుకు మనం కొనుక్కునేటువంటి లేదా మనం ఫాలో అవుతున్న అప్రోచ్ అంత మంచిది కాదో అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు ఏం చేశానంటే అదే స్కీమ్ని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎన్సీ ఫండ్ని 2017 జనవరికి కనుక ఒకసారి చూస్తే మీరు స్క్రీన్ మీద రెక్టాంగిల్లో వేసి చూపిస్తున్నాను. ఎంత ర్యాంక్కి వెళ్ళింది, ఏకంగా అంతకుముందు మనం చూసినటువంటి డిఎస్పి లాగా 17-18కు వెళ్ళా, ఇది 81 ర్యాంకుకి పడిపోయింది. అంటే దీనికన్నా ఈ 1 ఇయర్లో 80 స్కీములు బాగా వస్తున్నాయి. అంటే అర్థమేంటి, అక్కడ కొనుక్కున్నాము, ఇక్కడికి వచ్చేటప్పటికేమో మనకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్క్రీన్ మీద 2016లో మొదలుపెట్టినప్పుడు చూస్తే మొదట్లో మీకు కనపడుతుంది ఏంటి, ఆ 5 ఫండ్స్ రాయటం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో ఎంత రిటర్న్ వచ్చినాయి దాన్ని చూసే మనం ఆశపడ్డాం. ఎందుకని ఫస్ట్ 20.37, 14.55, 7.87, 11.36 అలా వచ్చినాయి కాబట్టి బాగున్నాయి కదా అనుకుని ఆ రోజుల్లో అందరూ కొనుక్కుంటే లాస్ట్ 1 ఇయర్లో ఉంది కదా అని కొంటే నెక్స్ట్ 1 ఇయర్కి ఎంత ఏందో చూడదని పరిస్థితి. సెకండ్ కాలం 1 ఇయర్ రిటర్న్ అనే కాలం కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మనం 20.37 రిటర్న్ వచ్చింది కదా, మంచి స్కీమ్ కదా అని మనం కొంటే నెక్స్ట్ 1 ఇయర్లో లాభం లేకపోగా లాభం గోబల్లోకి వెళ్ళిపోయి మొత్తం నష్టం కూడా -17% తెచ్చిపెట్టింది. ఇప్పుడు మీరు అందరూ అంటారు, నాకు తెలుసు సార్ లాంగ్ టర్మ్ ఉంచుకుంటే బాగుంటాయండి అంటారు. లాంగ్ టర్మ్ అంటే ఎంత, 3 ఏళ్ళ, 30 ఏళ్ళ, 300 సంవత్సరాల, ఎన్ని రోజులు ఉంచుకోగలం మనం. కాబట్టి ఏం చేశానంటే 3 సంవత్సరాల చివరికి కూడా ఎంత ఉంటుందో కూడా పైన రాశాను. లాస్ట్లో మీరు చూసినట్లయితే అది 3 సంవత్సరాలకి కలిపి బ్యాంకులు ఇచ్చినంత 6% కూడా ఇవ్వకుండా కేవలం 5.94% మాత్రమే ఇచ్చింది డిఎస్పి. అలాగే తర్వాత ఏది చూసినా కూడా అన్నీ కూడా 1 ఇయర్లో నెగిటివ్గా కనపడుతున్నాయి. 3 ఇయర్స్కి వచ్చేటప్పుడు మాత్రం ఒక మోస్తరుగా వచ్చినాయి తప్పితే బ్రహ్మాండమైన రిటర్న్స్ ఏమీ లేవు. మరి ఇదే సమయంలో నిఫ్టీ ఎంత ఇచ్చింది, మొట్టమొదటి సంవత్సరం చూస్తే మనం కొనుక్కునేటప్పటికి అంటే 2016 జనవరిలోనేమో నిఫ్టీ ఏమో లాస్లో ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లాభం వచ్చింది కదా అనుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా హుషారుగా ఉన్నాం. కానీ సెకండ్ ఇయర్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ అయిపోయేటప్పుడు చూస్తే నిఫ్టీలో కొనుక్కున్నాళ్ళేమో నవ్వుతూ హ్యాపీగా మాకు నష్టం రాలేదు, కొద్దిగా గొప్ప లాభం వచ్చిందని చెప్తుంటే మనం మాత్రం నష్టాలు కూడా కట్టుకున్నాం. అలాగే 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే నిఫ్టీలో కొనుక్కున్నాళ్ళేమో 11% సంపాదిస్తే మనమేమో మొత్తం కలిపి యావరేజ్కి ఎంత సంపాదించాం, కేవలం 5.85. ఇది ఈ ఒక్క సంవత్సరానికి లేదా ఒక్క నెలకే పరిమితమా, ఇంకేదన్నా కూడా ఉందని చూడటానికి వీలుగా క్విక్గా ఏం చేస్తానంటే అన్నిటి గురించి చెప్పకపోయినా కేవలం ఆ వచ్చినటువంటి స్కీమ్లు ఏంటో 2021 సెప్టెంబర్లో కూడా చూద్దాం.
ఎందుకు 2021 సెప్టెంబర్ అంటే మనం ప్రస్తుతం ఈ వీడియో ప్రసారం అయ్యేటప్పటికి 24 సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి 21 నుంచి 24కి 3 నెలలు అయిపోయింది కాబట్టి పైగా 2020 నుంచి 24 వరకు బ్రహ్మాండమైన ర్యాలీ మార్కెట్ చూసి ఉంది కాబట్టి ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ అంతకు ముందులాగా ఎప్పుడు నిఫ్టీ కన్నా తక్కువ ఇస్తాయా లేదా బుల్ రన్ ఉంటే మార్కెట్లో కన్నా కూడా ఎక్కువ ఇస్తాయని చూడాలి. ఎందుకంటే నాణ్యానికి ఒకవైపే చెప్పి రెండో వైపు దాయటం అనేది ఏ అనలిస్టు కూడా ఎప్పుడు చేయకూడదు. నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అటువంటి సమయంలో అంటే సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడేమో మ్యూచువల్ ఫండ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఒకవేళ కనుక మార్కెట్లో ఉత్తేజం ఉండి మంచి స్పీడ్లో ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువసార్లు బీట్ చేస్తాయని నిరూపించడానికి. కానీ మీరందరూ ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితే కలకాలం ఉండదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంచనాలు కట్టి కొనుక్కోవటం మంచిది కాదు. ఏది చేయాలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే 2021లో కూడా 5 స్కీమ్లు ఇవ్వడం జరిగింది. కోటక్ స్మాల్ క్యాప్, పీజేఎం ఇండియా మిడ్ క్యాప్, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్, ఐసిఐసిఐ పొటెన్షియల్ స్మాల్ క్యాప్ అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్. ఇప్పుడు క్విక్గా చూపిస్తున్నాను. ఇందాక చేసిన టేబుల్ లాగానే దీనికి కూడా ఏం చేశానంటే 21 సెప్టెంబర్లో కనుక కొనుక్కుని ఉన్నట్లయితే ఆ రోజు నాటికి ఎందుకు కొనుక్కోవడానికి మనకు కోరిక వచ్చింది, 100%, 92% ఇలా ఇచ్చాయి. కింద నిఫ్టీ చూస్తేనేమో ఆ 1 ఇయర్లో 48% నిఫ్టీ పెరిగితే నిఫ్టీ కన్నా ఈ 5 స్కీమ్లు బ్రహ్మాండంగా పెరిగాయి కాబట్టి మనకు నచ్చింది. నెక్స్ట్ 1 ఇయర్లో నిఫ్టీ ఎంత పెరిగింది, 2.73 పెరిగింది. కానీ పైన ఉన్న మీ రిటర్న్స్ చూస్తే 101% వచ్చింది కదా అని కనుక ఎవరన్నా ఇన్నోసెంట్ ఇన్వెస్టర్ కొంటే ఆయనకి నెక్స్ట్ 1 ఇయర్లో వచ్చిన లాభం ఎంతండి, కేవలం 9.28%. అలాగే తర్వాత 92 బదులుగా 10.64 అలా తగ్గుతూ వచ్చింది. ఇకపోతే చివరికి వచ్చేటప్పటికి 3 ఏళ్లకి ఒట్టి పెట్టుకుంటే అంటే 24 సెప్టెంబర్ వరకు కనుక నమ్మకంగా ఉంచుకుంటే వాళ్ళందరికీ కూడా 22, 16, 32 అలా వచ్చాయి. మొత్తం కలిపి యావరేజ్గా చూస్తే క్రింద మీకు రెడ్ కలర్లో కనపడినట్టుగా 24.42 ఈ పోర్ట్ఫోలియో తీసుకొచ్చేది. కానీ ఎప్పుడు మీరు 21లో కళ్ళు తెరిచి అందులోనే 5 స్కీముల్లో పెట్టి అందులోనే కనుక 3 సంవత్సరాలు ఉంటే, లేకపోతే మీ జర్నీ కొద్దిగా ఇటువంటి అపోహలు ఇంకా కొన్నిటి గురించి కవర్ చేయమని యశ్వంత్ని రిక్వెస్ట్ చేద్దాం. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ మన ఉద్దేశం మ్యూచువల్ ఫండ్స్ని ఏదో చిన్న చూపు చూసి వారి యొక్క అంటే లోపాల గురించి చెప్పే ఉద్దేశం కానే కాదు. బట్ వాస్తవానికి అసలు ఫస్ట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుని మ్యూచువల్ ఫండ్స్ అనే ఇన్స్ట్రుమెంట్లో కూడా ఎటువంటి నిజాలు ఫ్యాక్ట్స్ తెలుసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్కి అది ఉపయోగిస్తేనే మనం యాజ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ మనందరం కూడా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెడుతున్నాం అని ఉద్దేశంతోనే చెప్తున్నాం. సో ఇందాక ప్రసాద్ గారేమో పాస్ట్ విన్నర్స్ని ఎందుకు బ్లైండ్గా నమ్మకూడదో కూడా ఒకసారి దాని గురించి టచ్ చేసి ఎగ్జాంపుల్తో చూపించారు. సో 1 more ఎగ్జాంపుల్ దట్ ఐ వాంట్ టు టచ్ అంటే ఒక మిత్ అని చెప్పాలి. నిజంగా ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఏమో లాంగ్ టర్మ్ అండి, లోపల పెట్టేసిన స్టాక్స్ ఫండ్ మేనేజర్ బాగా డీప్గా రీసెర్చ్ చేసేసి అలా తీసేసుకుని కొనే ఉంచుతారు, చర్నింగ్ చేయరు బయట వాళ్ళలాగా, ఎందుకంటే వాళ్ళకి వచ్చే లాభం కూడా ఎక్కువ లేదు కాబట్టి చర్నింగ్ చేయాల్సిన అవసరం లేదా అని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అంటే కొన్ని స్కీమ్స్ తీసుకుని ఆ యొక్క స్కీమ్స్లో అసలు మూమెంట్ ఎలా ఉండింది పాస్ట్లో, అంటే ఒక రోజు నుంచి సంవత్సరం తర్వాత అసలు ఎన్ని స్టాక్స్ని టచ్ చేశారు, ఫండ్ మేనేజర్ ఎందుకు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నాడు అనే దాని గురించి ఒకసారి ఎగ్జాంపుల్ రూపంతో నా స్క్రీన్తో చెప్తాను. సో ఇందాక చెప్పినట్టుగా మిత్ వచ్చేసి వెరీ లిటిల్ టు నో చర్న్ ఇన్ పోర్ట్ఫోలియోస్ మేనేజ్డ్ బై ది ఫండ్ మేనేజర్. బట్ నిజానికి ఏ ఫండ్ అయినా సరే ఫండ్ మేనేజర్ బాగా యాక్టివ్గా మేనేజ్ చేసి ఏదైనా వీక్ స్టాక్స్ ఉన్నాయంటే రిప్లేస్ చేసి వారిలో నుంచి మరి మంచి బెటర్ క్వాలిటీ స్టాక్స్ని ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. సో ఈ చెప్పిన వాస్తవాన్ని అసలు నిజంగా నెంబర్స్ రూపంలో ఎలా ఉంటుందని చూసేందుకు ఒక ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ గురించి ఒక స్పెషల్ ఫోకస్ చేసి కొంచెం కైండ్ ఆఫ్ ఫోకస్ చేసాం. సో దీనిలో ఇక్కడ మీరు కనిపించే టేబుల్లో కాలమ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి స్టాక్స్ యాజ్ ఆన్ 23rd జూలై అంటే 23rd జూలై నాటికి ఈ యొక్క ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ యొక్క స్కీమ్లో టోటల్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఆ రోజున అని చూస్తేనేమో 40 స్టాకులు ఉన్నాయి. అదే సంవత్సరం దాటేసరికి 2024 జూలై వచ్చేసరికి ఆ 40లో 15 పూర్తిగా తీసేశారు. అంటే అసలు పూర్తి ఎగ్జిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దోస్ స్టాక్స్ అవుట్ ఆఫ్ దోస్ 40. సో 15 స్టాక్స్ పూర్తిగా తీసేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరం పాటున ఇంకో 30 యాడ్ అయినాయి. ఇప్పుడేమో అరౌండ్ 56 స్టాక్స్ మెయింటైన్ అవుతుంది కరెంట్ పోర్ట్ఫోలియో ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్. అంటే ఎంత యాక్టివిటీ ఉంది,
అరౌండ్ 45 స్టాక్స్, అంటే 15 ఏమో తీసేయడం, 30 ఏమో యాడ్ అవ్వటం, రెండు కలిపి 45 స్టాకులు మూవ్మెంట్ ఉండింది. అందుకనే మనం అనుకున్నట్లుగా ఏ మ్యూచువల్ ఫండ్ కూడా జస్ట్ అలా స్టాక్స్ కొనేసి లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఆ 10లో 2, 3, 4, 5 మల్టీ బ్యాగర్ అయిపోయి తర్వాత మనకి రిటర్న్స్ రావడం అసలు జరగదు. మోర్ సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ. ఫండ్ మేనేజర్ ఎప్పుడు ప్రోయాక్టివ్గానే ఉంటారు, ఎప్పుడు చూస్తూ ఉంటారు. వీక్ ఆపర్చునిటీస్ ఉంటే తీసేయటం, స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడటం, రీసెర్చ్ చేయటం, చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే డ్యూటీయే యాజ్ అ ఫండ్ మేనేజర్ ఇస్ దిస్. సో తీరా చూస్తే అరౌండ్ 113% చేంజ్ ఉన్నట్టు ఓవరాల్ పోర్ట్ఫోలియో 23rd జూలై నుంచి. సో ఒకటే కాకుండా నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్. ఒక్కోసారి మనం ఈఎల్ఎస్ఎస్ అనుకుంటే ఎందుకో సరే మనం ఇంకా లాంగ్ టర్మ్ అసలు టచ్ చే 3 ఏళ్ళు అనుకుంటాం. ఈఎల్ఎస్ఎస్ అంటే నథింగ్ బట్ ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్. ఎక్కువ వరకు ట్యాక్స్ ట్రీట్మెంట్ కోసం ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఎగ్జాంపుల్లో కూడా చూస్తే ఒరిజినల్గా మొదలుపెట్టింది 30 స్టాక్స్లో, ఆ సంవత్సరం పార్టీకి వచ్చేసరికి 20 స్టాకులు ఆ 30లో నుంచి తీసేయడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ 20 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మెయింటైన్ అయింది అరౌండ్ 30 స్టాక్ పోర్ట్ఫోలియో. బట్ ఆ మూవ్మెంట్ అనేది మీరు చూస్తూ ఉంటే టోటల్గా 40 స్టాక్స్ టచ్ చేశారు. మోర్ దెన్ 133% చేంజ్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎస్బీఐ పిఎస్యూ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ అయినా సరే 24th మొదలుపెట్టి 8 ఏమో పోవడం, 9 ఏమో యాడ్ అవ్వడం, మళ్ళీ అరౌండ్ 17 స్టాక్స్ హ్యాండ్స్ మారాయని అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మెయిన్గా ఈవెన్ లైక్ మన పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్ కూడా యాక్టివ్గానే మ్యూచువల్ ఫండ్ స్కీము, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటారు. మీరే అపోహల్లో అదేదో లాంగ్ టర్మ్ అని కొనేసి పెట్టడం, ఎక్కువ మూవ్మెంట్ ఉండదు అనేది డెఫినెట్గా అనుకోవద్దు. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా దే హ్యావ్ టు రిపోర్ట్ దేర్ హోల్డింగ్స్. ఆ హోల్డింగ్స్ రిపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా చూడగలుగుతారు చేంజెస్ ఎలా ఉన్నాయి, నేను కొన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఎటువంటి మార్పులు ఉన్నాయి, నెల ఏం మారిందని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. సో లైక్ అవర్ యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే యాక్టివ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఆ రిటర్న్స్ వస్తాయని మీరు కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఇంక వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఛార్జెస్ గురించి ఎక్కువ వరకు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ సహీయే అంటే పెద్ద యాక్టర్లు సచిన్ తెండూల్కర్, రోహిత్ శర్మ, పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ తీసుకుని యాడ్స్ చేస్తూ ఉంటారు. అది కూడా ఐపీఎల్ యాడ్స్, నాట్ ఈవెన్ నార్మల్ యాడ్స్, పెద్ద యాడ్లు చూస్తూ ఉంటారు. సో ఆ యాడ్స్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడో దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉండేది, వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. కాబట్టి చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే చాలా లిటిల్ ఛార్జెస్ ఉంటాయి, నాకు తెలిసి అయితే మ్యూచువల్ ఫండ్ ఏం ఛార్జ్ చేయదు, నేను డబ్బులు ఇవ్వడమే కానీ నాకైతే అసలు ఎటువంటి బిల్ లాంటిది అరైజ్ చేయలేదు మ్యూచువల్ ఫండ్ అని అనుకుంటూ ఉంటారు. సో వాస్తవానికి ఏంటి నిజం అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ యొక్క ఎక్స్పెండిచరు సేల్స్ అండ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్కి, అడ్మినిస్ట్రేటివ్కి, ట్రాన్సాక్షన్కి, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలుపుకుని ఎక్స్పెన్స్ రేషియో అని ఒక నెంబర్లో కొలెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెన్స్ రేషియో ఏంటి అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎన్ఏవి. ఎందుకంటే ఎలా అయితే మీరు మ్యూచువల్ ఫండ్ వెళ్ళి కొంటే ఆ యొక్క స్కీమ్కి ఒక ఎన్ఏవి ఉంటుందో ఆ ఎన్ఏవిలో పర్సంటేజ్ రూపంలో ఎక్స్పెన్స్ రేషియో అనేది డిసైఫర్ అయ్యి ఉంటుంది. సో దీని పేరే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. టీఆర్ ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ స్కీమ్స్ యావరేజ్ నెట్ అసెట్ వాల్యూ. అవి ఎలా ఉంటాయి అసలు ఆ ఛార్జెస్ ఏ రేంజ్లో ఉంటాయని కూడా తెలుసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అగైన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు చెప్పి ఫీ రూపంలో, ఒక ఇన్వాయిస్ రూపంలో మన దగ్గరకు వచ్చి మన డిస్క్రిప్షన్ తీసుకునే అమౌంట్ కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లైడ్ ఇన్ టు ది ప్రైస్. ఆల్రెడీ ఆ ప్రైస్లో ఆల్రెడీ మీకు తెలియకుండా కూడా కట్ అవుతున్న అమౌంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ యొక్క ఎగ్జాంపుల్లో అసలు కొన్ని కైండ్ ఆఫ్ స్కీమ్స్ చూసి వారి యొక్క ఎక్స్పెన్స్ రేషియోలు ఎలా ఉన్నాయో కూడా కొంచెం డీప్ డైవ్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసి నేను కాలమ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ ప్లాన్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో, ఆ తర్వాత డైరెక్ట్ ప్లాన్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. రెగ్యులర్ ప్లాన్ అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు రెగ్యులర్గా వెళ్ళి తీసుకుని డిస్ట్రిబ్యూటరో ఫైనాన్షియల్ ప్లానరో వచ్చి మీకు డిస్ట్రిబ్యూట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అయితే రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్ ప్లాన్ అంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ హౌస్తోనే, ఏఎంసీతోనే మీరు ఇంటరాక్ట్ అయిపోయి మీరు ఆ యొక్క స్కీమ్కి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం. సో అటువంటి డిఫరెన్స్, ఆ ఛార్జెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్లోనేమో ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కమిషన్ ఇవ్వనో లేకపోతే వాళ్ళ ఛార్జెస్ ఇవ్వనో చాలా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు మీ అంతటా మీకు తెలిసినట్లయితే ఎటువంటి స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు కొంచెం నాలెడ్జ్, అవగాహన ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్లాన్ వైపు చూడటమే ఎంతో మేలు. మీ యొక్క ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి ఆ యొక్క స్కీమ్లో. అదే కాకుండా ఆ ఛార్జెస్ కాంపౌండ్ అవుతూ కొద్దే కూడా మీకు రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అగైన్ ఎగ్జాంపుల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూశాను. ఇప్పుడు ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఏమో
రెగ్యులర్ ప్లాన్ అరౌండ్ 1.6% ఛార్జెస్ ఉన్నాయంటే డైరెక్ట్ ప్లాన్ వచ్చేసరికి 0.7%. అదే సమయంలో డిఎస్పి మల్టీ క్యాప్ ఫండ్ వచ్చేసి 2.06%, రెగ్యులర్ ప్లాన్లో వచ్చినట్లయితే డైరెక్ట్ ప్లాన్లో అరౌండ్ 0.5%. ఎస్బీఐ మ్యాగ్నమ్ కామా ఫండ్ 2.52% వర్సెస్ 1.92%. అండ్ లాస్ట్కి యూటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ 1.73% వర్సెస్ 0.92%. సో ఎప్పుడు చూసినా సరే ఆ డైరెక్ట్ ప్లాన్ అరౌండ్ 0.75 to 1% వరకు ఎక్కువ లాభం మీకు చూపిస్తుంది ఆ యొక్క ఛార్జెస్ రూపంలో. అంటే తక్కువ ఛార్జెస్ తీసుకోవడం అంటే మనకే పాస్ ఆన్ అయిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా చూసుండొచ్చు కూడా, రెగ్యులర్ ప్లాన్ యొక్క ఎన్ఏవి డైరెక్ట్ ప్లాన్ యొక్క ఎన్ఏవి కూడా కొంచెం డిఫరెంట్ రేంజ్లోనే ఉంటాయి. అదే స్కీము, అదే ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవి ఒక అమౌంట్ ఉంటుంది, అదే డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవి ఒక అమౌంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే తెలిసి అవగాహన ఉండి స్కీమ్ గురించి క్లారిటీ ఉండి మన యొక్క ఫైనాన్షియల్ డెసిషన్స్ మనమే తీసుకోగలిగితే డైరెక్ట్ ప్లాన్ వైపు చూసే అవకాశం ఉంటే డెఫినెట్లీ డైరెక్ట్ ప్లాన్ వైపే చూడండి. ఇది ఓన్లీ ఈక్విటీ స్కీమ్స్కి పరిమితం అవుతుందా అంటే కాదు. డెట్, ఈఎల్ఎస్ఎస్, ఈటీఎఫ్ అన్నిట్లో కూడా ఛార్జెస్. ఈటీఎఫ్లో ఏంటంటే అది జస్ట్ ఇండెక్స్నే మిమిక్ చేసిద్ది కదా, దాంట్లో ఎందుకు ఉంటాయంటే స్మాల్ ఛార్జెస్, ఆ ట్రాన్సాక్షన్, అడ్మినిస్ట్రేషన్, ఫండ్ మేనేజర్, శాలరీస్ అన్నీ కలుపుకుని కూడా మీనియల్ అమౌంట్ అనేది ఈటీఎఫ్కి కూడా ఉంటుంది. సో లాస్ట్లో చూసినట్టు ఈటీఎఫ్ డిఎస్పి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అయినా కూడా 0.5% రెగ్యులర్ ప్లాన్లో ఉంటే డైరెక్ట్ ప్లాన్ వచ్చేసరికి 0.18%. అలాగే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా 1.01% రెగ్యులర్ ప్లాన్లో ఉంటే డైరెక్ట్ ప్లాన్లో 0.2%. విత్ దట్ అట్లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో గురించి, అలాగే ఈ లాంగ్ టర్మ్ ఈ కైండ్ ఆఫ్ హోల్డ్ అప్రోచ్ ఏ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ కూడా యాక్టివ్గానే మేనేజ్ చేస్తారని తెలుసుకున్నాం. సో ఇంకొన్ని కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఇవ్వమని ప్రసాద్ గారిని అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్. ఇవన్నీ కాకుండా ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే ఎక్కువ మంది మనలో ఉన్నటువంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కుంటాం, లాంగ్ టర్మ్ ఉంచుకుంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్పబోయే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్లంతా ఆకాశాల నుంచి ఊడిపడిన తెలివైన వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో కలకాలం ఉంటారు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఎక్కడా కూడా ఏ ఫండ్ మేనేజరు ఒకే ఫండ్ హౌస్లో 5-6 సంవత్సరాల కన్నా యావరేజ్గా ఉండరు. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి పెర్ఫార్మెన్స్ బాగుంది అని కొనుక్కుంటే ఫండ్ మేనేజర్ నెక్స్ట్ మంతే జంప్ అయిపోవచ్చు. అందువల్ల ఫండ్ మేనేజర్ని ఆధారంగా చేసుకోవడం కూడా రిస్క్తో కూడింది. తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ యశ్వంత్ చెప్పాడు, పోర్ట్ఫోలియోలు విపరీతంగా చర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం అనుకుంటున్నటువంటి లాంగ్ టర్మ్ హోల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ చెయ్యవు. ఇప్పుడు మనం ఇండెక్స్ జోలికి కూడా వెళ్దాం. నిఫ్టీ ఇండెక్స్ మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. 95 నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు అంచెలంచెలుగా పెరిగి 25,000కి చేరుకుంది. కానీ అందులో ఉన్న స్టాక్స్ ఎన్ని ఉంటాయంటే మీరు వెంటనే చెప్తారు 50 అని. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అందులో ఎన్ని కంపెనీలు ఇండెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయా అని అడిగితే కేవలం 10. అంటే అర్థం ఏంటి, ఇండెక్స్లో కూడా కొత్త స్టాకులు వస్తుంటాయి. కొన్ని స్టాకులు వీలు కాకపోతే పీకేస్తుంటారు. ఇండెక్స్లు పీకేస్తా, మ్యూచువల్ ఫండ్లు పీకేస్తా, హెచ్ఎన్ఐస్ పీకేస్తా. రిటైల్ ఇన్వెస్టర్స్ అని మీరు మాత్రం అట్టే పెట్టుకుంటాను ఎందుకు అనాలి? ఎందుకు అంటారో నాకు తెలియదు. కానీ మీరు అలా అంట మూలంగా వచ్చే నష్టం ఏంటి? మీకన్నా మ్యూచువల్ ఫండ్స్ ముందుకు వెళ్ళిపోతున్నాయి, మీకన్నా హెచ్ఎన్ఐస్ ముందుకు వెళ్ళిపోతున్నారు, మీకన్నా ఎక్కువసార్లు ఇండెక్స్ కూడా ముందుకు వెళ్తుంది. ఇవన్నీ జరగకూడదు అంటే మనము కూడా రిటైల్ ఇన్వెస్టర్సము కాబట్టి మనం అశక్తులు అనుకోకుండా కొద్దో గొప్ప తెలివితేటలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆఖరిగా నేను ఒకటి చేయాల్సింది ఏంటంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రసాద్ గారు ఒకవేళ మీరైతే ఎలా అప్రోచ్ అవుతారో అంటారు. ఇప్పుడే నేను ఏం చేస్తానంటే చాలా క్విక్గా చెప్తాను. ఇది ఇంట్రొడక్షన్ లాగా, నెక్స్ట్ వీక్లో రాబోయే కవరేజ్ గురించి ఇంట్రొడక్షన్ లాగా. ఇంతకుముందు మనం చూసిన గ్రాఫుల్లో చూస్తే అన్ని కంపెనీలు, అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు చూస్తే ఇవాళ 1వ ర్యాంకు డమా పడిపోతుంది కదా, అంటే చాలా ఫాస్ట్గా పడిపోతుంది. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే, మా స్క్రీన్ మీద కనుక మీరు చూసినట్లయితే ఎగ్జాంపుల్ 2016-01కి అంటే ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగానే అక్కడేమో 1 year పెర్ఫార్మెన్స్ కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ కనుక మేము ఫాలో అయితే ఏమేమి స్కీమ్లు వచ్చినాయా అని చూస్తే మొట్టమొదటిలో మీకు కనపడింది ఏంటి, అక్కడేమో 1 year రిటర్న్స్ చూసాం. ఇక్కడ 1 year రిటర్న్స్ బదులుగా మేము 5 year రోలింగ్ రిటర్న్స్ చూస్తాం. అదేంటో నేను ఎట్లాగో నెక్స్ట్ వీక్లో చెప్తాను. ఆ రోలింగ్ రిటర్న్స్ ప్రకారం తీసుకుంటే డిఎస్పీది నేను ఏం చేశానంటే లాస్ట్ 5 yearsలో ఎంత వచ్చిందో చూసి దాని ప్రకారం సెలెక్ట్ చేస్తే 2016-1కి మాకు కూడా డిఎస్పీ 1 టాప్ ర్యాంకర్గా వచ్చింది. కానీ ఆ 5 year ర్యాంకులు ఫాలో అవటం మూలంగా నేను ఎప్పుడు అమ్మాలి అని చెప్తానంటే, ఎప్పుడు వదిలేయమని చెప్తామంటే అది టాప్ 10 ర్యాంకుల్లో కన్నా పడిపోయినప్పుడే వదిలించండి అంటాం. కాబట్టి ఇప్పుడు కనుక మీరు నెక్స్ట్ స్లైడ్ చూస్తే
2016-1లోనేమో ఫస్ట్ ర్యాంక్ ఉంది, దాని ఎన్ఐవి ఇప్పుడు 44 ఉంటే అది ఎప్పటికి తగ్గిందా అని ఒకసారి చూద్దాం ఇప్పుడే. ఆ తర్వాత స్లైడ్లో మీరు చూస్తే దాదాపుగా 2023 ఏప్రిల్ వరకు, అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ అది ఎప్పుడూ టాప్ 10లోనే ఉంది. కానీ ఇంతకుముందు మనం ఆలోచించింది ఏంటి, టాప్ 5 స్కీములు తీసుకుంటుంటే ఎక్కువ సార్లు మారిపోతూ ఉన్నాయి. ఈ మొత్తం మీద 2 స్కీమ్లో 3 స్కీమ్లో కన్నా ఎక్కువ సార్లు 10 సార్లు కన్నా రాలేదనుకున్నాం, మొత్తం 29 స్కీమ్స్ ఏమో. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలా గనక అప్రోచ్ చేస్తే మనం కొనే మ్యూచువల్ ఫండ్ని కొద్దిగా లాంగ్ టర్మ్ ఉంచుకోమని మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా సెకండ్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ కూడా, అది కూడా 2016-1లో చూస్తే సెకండ్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ బెస్ట్ ర్యాంక్ లాగా వచ్చింది మనకి. అది ఎప్పటి వరకు మన టాప్ 10లో కంటిన్యూ అయింది అని చూస్తే 2022 వరకు, అంటే అది కూడా 6 సంవత్సరాలు. ఎందుకు నేను చెప్పవలసి వస్తుందంటే, ఎప్పుడైనా సరే మనం ఒక మ్యూచువల్ ఫండ్ కొన్నాక కంపెనీ మంచిది కాకపోతే స్టాక్ ఎలాగ అమ్ముతామో, మ్యూచువల్ ఫండ్ కూడా పెర్ఫార్మెన్స్ దెబ్బతిని ప్రాస్పెక్ట్స్ బాలేవు అనుకుంటే, అంటే ర్యాంకు పడిపోతే అమ్మేసుకోవటం మంచి పని. అలా చేయటం అనేది మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ గురించి వచ్చే వారం చాలా వివరంగా చర్చించబోతున్నాం. అందులో రకరకాల డేట్లు తీసుకుని ఆ డేట్లలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ ప్రకారమే ఫాలో అయినట్లయితే ఎటువంటి ఆదాయం వచ్చేది, ఎటువంటి లాభాలు వచ్చేది చూద్దాం. అది నిఫ్టీతో పోలిస్తే ఎక్కువ సార్లు అంతకన్నా ఎక్కువ సంపాదించగలుగుతుందో లేదో చూద్దాం. అలా కనుక మీరు చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్ చేయబోయే ముందు ఖచ్చితంగా 2 కార్యక్రమాలు చేయాలి. ఒకటి, యశ్వంత్ ఆల్రెడీ చెప్పినట్లుగా డైరెక్ట్ ప్లాన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మేము మా యొక్క పాలసీ ప్రకారం మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రతి ఇన్వెస్టర్కి కేవలం డైరెక్ట్ ప్లాన్సే ఇన్వెస్ట్ చేయమని చెప్తాం, ఒకటి. రెండవది, ఎప్పుడు అమ్ముకోవాలో ఎప్పుడు కొనుక్కోవాలో మేమే చెప్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎప్పుడూ కూడా టాప్ 10లోనే ఉండటంతో రిటర్న్స్ దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ ఇండెక్స్ కన్నా ఎక్కువ సంపాదించడం సాధ్యం అవుతున్నది అనేది వాస్తవం. కాబట్టి కొద్దిగా ఓపిక బట్టి వచ్చే వారం వరకు కనుక వెయిట్ చేసినట్లయితే ప్రాసెస్ గురించి సమగ్రంగా చర్చించి ఇంకా కొన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.